నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక యతిరాజారావు పార్కులో గత 3 రోజుల క్రితం నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం మున్సిపల్ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు పూడికతీత పనులు ప్రారంభించగా వాకర్ అసోసియేషన్ సభ్యులు నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ అధికారులు మరియు పాలక వర్గం తక్షణమే ఆపివేయాలనే వార్తను వారు స్థానిక వార్తా న్యూస్ రిపోర్టర్ కి మరియు స్థానిక ఏవీ న్యూస్ రిపోర్టర్ల దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆ సమస్యను ప్రజల మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా వార్తను ప్రచురించి పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల విషయంలో మున్సిపల్ శాఖ అధికారులు మరియు పాలక వర్గం వెంటనే స్పందించి పనులను ఆపే విధంగా మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పార్కు చోట నుండి తరలించి మరో చోటలో నిర్మాణం చేయడానికి సంబంధిత అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాకర్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ పార్కులో నిర్మించే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులపై వార్తా న్యూస్ పేపర్ ప్రతినిధి గజ్జేల వినోద్ రెడ్డి మరియు ఏవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మహమ్మద్ అమీర్లు వెంటనే స్పందించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం చేపట్టే పనులను ఆపించినందుకు వారిని అభినందిస్తూ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు అని తెలుపుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రతినిత్యం సమాజంలో జరిగే కార్యక్రమాలను వార్తలుగా సేకరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. నేడు ఏవీ న్యూస్ వారు మరియు వార్తాపత్రిక మరియు అన్ని పత్రికల నుంచి ఈ వాకర్స్ అసోసియేషన్ నుంచి ఒక పత్రిక ప్రకటించడం వల్ల ఇందులో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ఆపడం వల్ల ఈరోజు వాకర్స్ ఎంతో ఉల్లాసంగా వీరు ఆపినందుకు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే గారికి అందరు కూడా మున్సిపాలిటీ సిబ్బందికి అందరు కూడా మా యొక్క వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గేట్ ముందు ఉన్న వాటర్ కూడా తీయాలి, అక్కడ డ్రైనేజీ పక్కన డ్రైనేజీలో కలపాలి, అది కూడా తీసుకోవాలి. ఈ డెవలప్మెంట్కు మున్సిపాలిటీ శాఖ వాళ్ళు రెగ్యులర్గా పార్కులో 2 మనుషులను పెట్టి రెగ్యులర్గా ట్రాక్ క్లీన్ చేయాలి. ఇంత లక్షలాది రూపాయలు పెట్టి పార్క్ నిర్మాణం చేస్తే అందులో మొత్తం చెత్త చెదారము మరియు సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇక్కడ రావడానికి ఒక షెడ్ కూడా వేయాలి. అదేవిధంగా వాకర్స్కి కన్వీనియంట్గా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాటర్ కూడా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కాకుండా వాటర్ది ఇప్పుడు ఏర్పాటు చేయాలి, డ్రింకింగ్ వాటర్ కూడా. ఇది మున్సిపాలిటీ సిబ్బంది తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్థులై ఆపాని ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏబిఎన్ న్యూస్ వారికి మరియు వార్తా విలేకరి గారికి మరియు పత్రికా ప్రతినిధులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క స్పందించి ఎమ్మటే ఆపించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక యతిరాజారావు పార్కులో అమృత్ పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయడానికి మున్సిపల్ శాఖ వారు ఇలా ప్రయత్నించినారు. దీని పరిస్థితుల గురించి మొత్తం మేము జర్నలిస్టుల దృష్టికి మేము తీసుకుపోయి వారు అనేక విధాలుగా కథనాలు రాసి దీన్ని నిలుపుదలకు ప్రయత్నించిన ఏబిఎన్ న్యూస్ వార్తా విలేకరులకు మిగతా విలేకరులకు మేము వాకర్స్ క్రీడాకారులు విద్యార్థులు స్థానిక ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే శశిని రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ వారు అందరూ స్పందించి ఈ కథనాలకు స్పందించి దీన్ని నిలుపుదల చేసినందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.